వెంకటేశ్వర మీ ఊళ్ళో లేడా? అందరూ తిరుపతి వెళ్ళాలి. ఎక్కడో ఏదో ఉందని అజ్ఞానాన్ని విడిచిపెట్టగలగాలి. మన దగ్గర కూడా మన గుండెల్లో ఉన్న శక్తి ఇంకెక్కడ లేదు. అమ్మవారు మన ఎలా పరీక్షిస్తుంది అంటే, మనం అంతటా వెతుకుతామని ఆవిడకి తెలుసు, మన గుండెల్లో వెతకం, అందుకని అక్కడే ఉంటుంది. శ్రీహరిని ఎక్కడ కనపట్టలేదు అంటే హిరణ్యకశిపుడు వెతుకుతూ ఉంటే శ్రీహరి దగ్గర వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు నారదుడు అన్నట్ట, వాడికి కనపడకుండా ఎలా దాక్కుంటున్నావయ్యా, నాకు కనపడుతున్నావు కదా అన్నట్ట. నాకు తెలుసు వాడికి కనపడకుండా ఎలా దాక్కోవాలన్నట్టు. ఏమిటంటే వాడి గుండెల్లోనే దాక్కున్నాను, అక్కడ వాడు వెతకడు కదా అన్నట్టు. ఏదైనా గొప్ప వస్తువు అనుకోండి, అది ఎవరో కొట్టేస్తారనే అనుమానం ఉందనుకోండి, పోకుండా ఉండాలంటే వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఓ చోట పెట్టారు, గొడవ లేదు. వాడు మొత్తం అంతా మన ఇంట్లో వెతుకుతాడు కానీ వాళ్ళ ఇంట్లో వెతకడం. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికే మళ్ళీ కాపు దిగడానికి వెళ్ళి మన వస్తువు మనం తెచ్చుకున్నాం. అలాగే విష్ణుమూర్తి చేసిన పని ఏమిటంటే, హిరణ్యకశిపుడు గుండెల్లో ఉన్నట్ల వాడి గుండెల్లో వాడు వెతకడు. మనకి భాగవతం అందిస్తున్న సారాంశం అది. భగవంతుడు మన హృదయంలో మనం వెతకం. తిరుపతిలో వెతుకుతాం, శ్రీశైలంలో వెతుకుతాం, కాశీలో వెతుకుతాం. మన గుండెల్లోనే మనం చూద్దామని ఆలోచన చేసుకోవాలి. అరగంట కూడా జపం చేయడానికి మనకు ఖాళీ ఉండదు, అదే చేసుకోవాలి.